ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా సంచలనం రేపుతున్న అంశం త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి వైసీపీ అధినేత జగన్పై చేసిన విమర్శలు. గతంలో జగన్ ప్రభుత్వ సమయంలో అత్యంత సన్నిహితంగా ప్రశంసలు కురిపించిన చినజీయర్ స్వామి ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. అమరావతి రాజధాని విషయంలో జగన్ నిర్ణయాలను తప్పుబడుతూ దైవిక శక్తితోనే అమరావతి నిలబడిందన్నారు. కొందరు రాజధానిని తరలించాలని ప్రయత్నించినా భగవంతుడు అడ్డుకున్నాడని స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ హైకమాండ్లో డైలమాను సృష్టించాయి. స్వామీజీని విమర్శిస్తే హిందూ ఓటు బ్యాంకు, హిందూ భక్తులకు దూరం అవుతామనే భయం, మౌనంగా ఉంటే జగన్ తప్పు చేశాడనే భావన ప్రజల్లో పాతుకుపోతుందనే ఆందోళన. దీంతో వైసీపీ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. మరి ఈ పరిస్థితుల్లో వైసీపీ హైకమాండ్ ఏం చేస్తుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మత పెద్దలు, రాజకీయ నాయకులు, రాజధాని అంశం ఈ మూడు కలిస్తే చర్చలు తారస్థాయికి చేరటం సహజం. తాజాగా అదే పరిస్థితి నెలకొంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్పై ఆయన పరోక్ష విమర్శలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఒకప్పుడు చినజీయర్ స్వామి, జగన్ మధ్య మంచి అనుబంధం ఉండేది. ప్రత్యేకంగా 2022లో జరిగిన ముచ్చింతల్ శ్రీ రామానుజ విగ్రహావిష్కరణ కార్యక్రమం సమయంలో ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ సమయంలో స్వామీజీ జగన్ను ప్రశంసిస్తూ అహంకారం లేని నాయకుడని, పెద్దల మాట వినే వ్యక్తిని, ఆధ్యాత్మిక భావన కలిగిన ముఖ్యమంత్రి అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు. ముచ్చింతల్లో ప్రతిష్ఠించిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత పొందింది. ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొనడం, స్వామీజీతో ఆయన సాన్నిహిత్యం ఇవి రాజకీయంగా కూడా పెద్ద సందేశంగా భావించబడ్డాయి. ఆ సమయంలో వైసీపీకి చెందిన పలువురు ఎంపీలు, నాయకులు కూడా స్వామీజీని తరచుగా కలుసుకోవటం కనిపించింది. దీంతో వైసీపీ ఆధ్యాత్మిక వర్గాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనే భావన ఏర్పడింది. హిందూ ఓటర్లను ఆకర్షించడానికి ఇది సహాయపడుతుందనే విశ్లేషణలు వచ్చాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమరావతి రాజధాని అంశంపై స్వామీజీ చేసిన తాజా వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వ నిర్ణయాలను పరోక్షంగా తప్పుబడుతున్నట్టు కనిపించాయి. అమరావతి రాజధాని అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన విషయం. రాష్ట్ర విభజన తరువాత రాజధాని నిర్మాణంపై వివాదాలు కొనసాగుతున్నాయి. రైతుల భూములు, అభివృద్ధి ప్రణాళికలు, 3 రాజధానుల ప్రతిపాదన ఇవన్నీ ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేశాయి. స్వామీజీ చేసిన వ్యాఖ్యలు అత్యంత చర్చనీయాంశమైన విషయం అమరావతి రైతుల పోరాటాన్ని దైవబలంతో అనుసంధానించడం. రైతుల దీక్షలకు దేవుని అనుగ్రహం ఉందని, ఆంజనేయ స్వామి కృపతో రాజధాని ఇక్కడే నిలిచిందని, కొందరు తొలగించాలని ప్రయత్నించిన దైవం అడ్డుకుందన్న చినజీయర్ స్వామి కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆంజనేయ స్వామి ఆశీర్వాదం అమరావతిపై ఉందని చెప్పటం ఇది కేవలం భక్తి సందేశం మాత్రమే కాకుండా ప్రజల భావోద్వేగాలను తాకే అంశం. భక్తులలో ఇది విశేష ప్రభావం చూపించే అవకాశం ఉంది. చినజీయర్ నేరుగా జగన్ పేరు ప్రస్తావించకపోయినా ఆయన కామెంట్స్ మాత్రం గత వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లుగా కనిపించాయి. కొందరు మధ్యలో తొలగించాలని అనుకున్నారన్న వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. చినజీయర్ కామెంట్స్ తర్వాత వైసీపీ నేతలు క్లిష్ట పరిస్థితుల్లో పడినట్టు తెలుస్తోంది. ఆయన్ను విమర్శిస్తే హిందూ ఓటర్లకు దూరమయ్యే ప్రమాదం, ఆధ్యాత్మిక వర్గాల అసంతృప్తిని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగని సైలెంట్గా ఉంటే జగన్ నిర్ణయం తప్పన్న భావన బలపడే అవకాశం ఉంది. ఇది నిజంగా రాజకీయంగా నో విన్ సిచ్యువేషన్. మరోవైపు జగన్ స్వామీజీకి నమస్కరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు స్వామీజీపై విమర్శలు చేస్తే గత సంబంధాలు గుర్తు చేస్తారు. రాజకీయంగా ఇబ్బంది అవుతుంది. స్వామీజీకి దేశవ్యాప్తంగా భారీ భక్తగణము ఉంది. ఆయనపై దాడి చేయటం అంటే కేవలం ఒక వ్యక్తిని విమర్శించడం కాదు, లక్షలాది భక్తుల భావోద్వేగాలను తాకటం. ఆయన వైఖరి ఎందుకు మారిందన్న దానిపై అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాజకీయ పరిస్థితుల మార్పు, రాజధాని అంశంపై ప్రజాభిప్రాయం, రైతుల పోరాటానికి మద్దతు, ఆధ్యాత్మిక దృక్కోణం ఇవన్నీ కూడా చినజీయర్ వైఖరి మారటానికి కారణమయ్యాయనే టాక్ వినిపిస్తోంది. ఆధ్యాత్మిక నాయకులు వ్యాఖ్యలు ఓటర్ల అభిప్రాయాన్ని ప్రభావితం చేయగలవు. ఇప్పటి వరకు జగన్ ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు. ప్రస్తుతం జగన్ మౌనం కూడా రాజకీయంగా విశ్లేషించబడుతోంది. మరి వైసీపీ అధికారిక స్పందన ఇస్తుందా? స్వామీజీ మరింత వివరణ ఇస్తారా? రాజధాని రాజకీయాలు మళ్ళీ వేడెక్కుతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం త్వరలోనే తెలుస్తుంది.
చినజీయర్ వ్యాఖ్యలు కేవలం ఒక ఆధ్యాత్మిక సందేశం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు నాంది. ఒకప్పుడు ప్రశంసించిన నాయకుడిని ఇప్పుడు పరోక్షంగా విమర్శించడం చూస్తుంటే పరిస్థితులు ఎంతగా మారిపోయాయో సూచిస్తోంది. అమరావతి అంశం ఇంకా ముగియలేదని, అది రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూనే ఉంటుందని ఈ పరిణామం మరోసారి స్పష్టం చేసింది.